Good morning, children. Another woman poem written by Miss Imtiaz Darkar. ప్రీవియస్ క్లాస్లో మనం ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తను మార్కెట్కి వెళ్ళి మెంతుకూర ఫ్రెష్ బంచ్ మెంతుకూర కట్టలు తీసుకుంటుంది. అలానే ఆ పక్కనే ఉన్న వైట్ రాడిష్ని కూడా తీసుకొని తన పక్కన పెట్టేస్తుంది. ఆ వైట్ రాడిష్ని తీసుకున్న తర్వాత తాను ఆ వైట్ రాడిష్ గురించి తాను ఇమాజిన్ చేసుకుంటుంది. అది తిన్నట్లయితే పంట కింద ఉన్నట్లయితే చాలా స్వీట్గా ఉంటుంది, క్రంచీగా ఉంటుంది అని చెప్పేసి తను అనుకుంటుంది. కానీ అది ఆ యొక్క వైట్ రాడిష్ అనేది తీసుకోవడం అనేది, పర్చేజ్ చేయడం అనేది ఎక్స్ట్రా వెగెన్స్, అదనపు ఖర్చు కింద భావించి తను ఏం చేస్తుందంటే ఆ వైట్ రాడిష్ని తీసి పక్క పెడుతుంది. పెట్టేసి తన దగ్గర ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా తను కౌంట్ చేసి తన చీర కుంగికి కట్టుకుని ఇక వెస్ట్ నడుము దగ్గర తను దోక్కుని తను తిరిగి తన ఇంటికి వస్తుంది. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 87. The usual birds came and beat their wings against her. అయితే ఎప్పుడైతే తను ఇంటికి వచ్చినప్పుడు ఆ అత్తగారి యొక్క తిట్లు అంటే స్కోల్డింగ్, ద యూజువల్ వర్డ్స్ బీట్ అంటే ఇక్కడ అత్తగారు యూజువల్గా తిట్టే తిట్లు, అండ్ బీట్ దేర్ వింగ్స్ అగెన్స్ట్ హర్. అయితే ఆ అత్తగారు తిట్టే తిట్లు అవి ఎలా ఉన్నాయంటే ఆ వింగ్స్ లాగా, రెక్కలాగా వచ్చి తనకు తగులుతున్నట్లుగా, తన ముఖం తన ఫేస్కి తగులుతున్నట్లుగా ఉన్నాయి. ద మనీ స్పెంట్ అంటే తను అంటే ఏంటి, నువ్వు ఇంత మనీ ఖర్చు పెట్టావు అని చెప్పేసి తను తిడుతూ ఉంది. కర్సెస్ హీప్ అపాన్ హర్ పేరెంట్స్ who had sent her out to darken other people's doors. Curses heaped upon her parents. అయితే చూడండి, తన తిట్టమే కాకుండా తన పేరెంట్స్ కూడాను కర్స్ చేస్తుంది, శాపం పెడుతుంది, తిడుతుంది. ఎందుకంటే చూడండి, who had sent her out to darken other people's doors అంటే నిన్ని మా ఇంటి మీదకి వదిలిపెట్టారు, నా ఇంటి మీద పడేశారు అని చెప్పేసి తను అత్తగారు తను తిడుతుంది. ద యూజువల్ వర్డ్స్ అంటే స్కోల్డింగ్. ఓకే, షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్ ఆన్ ద ఫ్లోర్ బిసైడ్ ద స్టవ్. తను ఏంటంటే తన అత్తగారు తిట్టినప్పుడు కూడాను ఏ మాత్రం కూడా స్పందించకుండా, ఏం పట్టించుకోకుండా తను ఏం చేస్తుందంటే షీ క్రౌచ్డ్ యాజ్ యూజువల్ ఆన్ ద ఫ్లోర్. తను ఆ ఫ్లోర్ మీద ఆ స్టవ్ పక్కన తను కూర్చుంటుంది. Crouched as usual on the floor beside the stove. Crouched means bent down, వంగి కూర్చోవడం. When the man came home, she did not look into his face nor raise her head, but bent her back a little more. అదే సమయంలోని when the man came, here man refers to husband. చూడండి, అదే సమయంలోని తన యొక్క భర్త తను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు when the man came home, she did not look into his face nor raise her head, but bent her back a little more. తన భర్త వచ్చినప్పుడు తను ఏమాత్రం కూడాను తన భర్త ఫేస్ చూడదు, తన ముఖం చూడదు. అలానే ఇంకే తలను కూడాను ఎత్తి చూడదు. బట్ బెండ్ హర్ బ్యాక్ ఏ లిటిల్, తను కొంత వంగి తను బ్యాక్ వస్తుంది. తన యొక్క ఓకే, బెండ్ ఏ బ్యాక్ లిటిల్ మూవ్, తన యొక్క బ్యాక్ని అంటే తను చిన్నగా వెనక్కి మూవ్ అవుతుంది. నథింగ్ గేవ్ హర్ ద రైట్ టు స్పీక్. అయితే తనకి ఏం మాట్లాడడానికి ఏమీ లేదు. ఎందుకంటే జనరల్గా చూడండి, తన భర్త వచ్చినప్పుడు ఎవరైనా సరే ప్రతి ఇళ్లలో ఎలా ఉంటుందంటే అత్తగారు తిట్టినా సరే, ఆడబిడ్డలు తిట్టినా, లేకపోతే మరుదులు ఏదైనా అన్నా సరే, తన భర్త రాగానే ఏంటంటే తన భర్తకి భార్యలు ఏం చేస్తారంటే వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్ అంటే అత్తగారు ఇలా, మీ అమ్మ ఇలా తిట్టింది, లేకపోతే మీ చెల్లి ఇలా తిట్టింది, మీ అక్క ఇలా తిట్టాడు అంటే అన్నీ కూడా తన ఎమోషన్స్, తన అన్ని ఫీలింగ్స్ని తన భర్తతో పంచుకుంటుంది భార్య. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కెరీర్ ఏంటంటే తను ఏమాత్రం కూడాను తన భర్తకి చెప్పుకోలేని పరిస్థితి. ఓకే, సీ ద పేజ్ నెంబర్ 88. She watched the flame is up and beat against the cheap old pot.
షీ వాచ్ ద ఫ్లేమ్ ఇస్ అప్ అండ్ బీట్ అగేన్స్ట్ ద చీప్ ఓల్డ్ పాట్. చూడండి తను అంటే ఆ యొక్క పొయ్యి నుంచి వచ్చే మంటలు ఏవైతే ఉన్నాయో ఫ్లేమ్ హిస్సప్, ఆ యొక్క మంటలు అనేవి ఎలా ఉన్నాయంటే ఫ్లేమ్ హిస్సప్, పాము బుసలు కొడుతున్న విధంగా ఆ ఫ్లేమ్స్ అనేవి ఆ మంటలు ఎగిసిపడుతున్నాయి. అండ్ బీట్ అగ్రెస్ ద చీప్ ఓల్డ్ పాట్, ఆ యొక్క మంట నుంచి ఆ మంటలు అనేవి ఏంటంటే ఆ చీప్ అంటే నాసిరకమైన మామూలు ఆ, ఆ కుండని పాట్కి ఆ యొక్క ఫ్లేమ్స్ అన్నీ కూడాను తగులుతున్నాయి. బీట్ అగెన్స్ట్ ద చీప్ ఓల్డ్ పాట్, ఏ వింగ్ ఆఫ్ బ్రైట్నెస్, ఏ వింగ్ ఆఫ్ బ్రైట్నెస్. అయితే చూడండి ఆ యొక్క పాట అనేది జనరల్గా నల్లగా ఉంటుంది, కానీ ఆ యొక్క మంటలతోని ఆ మంటలు ఎగిసిపడటం వల్ల ఆ మంటలు రావడం వల్ల ఆ యొక్క చీప్ బ్లాక్ ఓల్డ్ పార్ట్ అవి బ్రైట్నెస్గా వెలిగిపోతుంది, ఎర్రగా అవుతుంది. అగెన్స్ట్ ఇట్స్ బ్లాక్ అండ్ చీక్, అగెన్స్ట్ ఇట్స్ బ్లాక్ అండ్ చీక్ అంటే ఆ యొక్క కుండ ఆ యొక్క ఓల్డ్ చీప్ పార్ట్ ఆ యొక్క బుగ్గల్ని తాగుతుంది. చూడండి ఇక్కడ పార్ట్ కూడాను ఒక మనిషిగా ఒక వ్యక్తిగా ఇక్కడ పర్సానిఫికేషన్ చేయడం జరిగింది. అంటే ఆ ఓల్డ్ చీప్ పార్ట్ యొక్క ఆ యొక్క కుండని ఆ బుగ్గలను తాగుతున్నట్టు ఇక్కడ కవయిత్రి వర్ణించడం జరిగింది. దిస్ వాజ్ ద హౌస్ షీ హ్యాడ్ బీన్ సెంట్ టు, ద మ్యాన్ షీ హ్యాడ్ బీన్ బౌండ్ టు, ద ఫ్యూచర్ షీ హ్యాడ్ బీన్ బోర్న్ ఇన్ టు. దిస్ వాజ్ ద హౌస్ షీ హ్యాడ్ బీన్ సెంట్ టు, అంటే ఇలాంటి ఇంటికి నన్ను తీసుకొచ్చారా, తీసుకురాబడ్డానా. ద మ్యాన్ షీ హ్యాడ్ బీన్ బౌండ్ టు, ఇలాంటి వ్యక్తితో నన్ను కట్టబెట్టారా, నాకు పెళ్లి చేశారా, వివాహం చేశారా. ద ఫ్యూచర్ షీ హ్యాడ్ బీన్ బోర్న్ ఇన్ టు, నాకు భవిష్యత్తు ఈ యొక్క వ్యక్తితోని ముడిపడి ఉన్నదా అని చెప్పేసి ఆ యొక్క ఉమెన్ చాలా ఫీల్ అవుతుంది. సో వెన్ ద కిరోసిన్ వాజ్ థ్రోన్, జస్ట్ ఏ మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, ఏ బ్రిలియంట్ స్పార్క్. అయితే తనకి ఏం చేయాలో తనకి పాలు పోవట్లేదు, తనకు ఉన్నది ఒకటే చాయిస్, అదేంటి. సో వెన్ ద కిరోసిన్ వాజ్ థ్రోన్ జస్ట్ ఏ మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, ఏ బ్రిలియంట్ స్పార్క్, తను కిరోసిన్ తన యొక్క ఒంటి మీద పోసుకుంది. జస్ట్ ఏ మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, ఏ బ్రిలియంట్ స్పార్క్, ఒక మూమెంట్తో ఒక స్పార్క్, ఒక బ్లేజ్, ఒక స్పార్క్ అనేది, ఒక వెలుగు అనేది వచ్చేసింది. ఇట్ వాజ్ ద ఓన్లీ చాయిస్, తనకు మిగిలింది ఇదొక్క ఛాయిసే, ఇదొక అవకాశమే. దట్ షీ హ్యాడ్ ఎవర్ నోన్, తనకి ఏం చేయాలో తెలియదు. అంటే చూడండి తను ఇక్కడ ఈ 8 రూపాయలు ఏంటంటే తను ప్రాణాలు పోగొట్టుకుంది. ఇప్పుడు తను అంటే తన భర్తని గౌరవించింది, అత్తగారిని గౌరవించింది, తనకు తానే సాక్రిఫైస్ చేసుకుంది, తనకు తానే నిప్పండించుకుంది, తనకు తానే మరణించింది. And the torch blazing in the dark. And the torch means a flame blazing in the dark. ఆ చీకట్లోని ఒక స్పార్క్ అనేది, ఒక బ్లేజ్, ఆ యొక్క ఫైర్ అనేది వస్తుంది. అంటే ఆ యొక్క చీకట్లో అంటే ఏంటి, ఆ ఉమెన్ తను తగలబడుతున్న డార్క్ ఆ చీకట్లోని ఒక ఫ్లేమ్ అనేది వస్తుంది. ఎనీదర్ ఉమెన్, ఆమె ఎవరో కాదు, ఎనీదర్ ఉమెన్. We shield our faces from the heat. అయితే అక్కడ ఆ ఉమెన్ తను తగలబడుతుంటే, తను కాలిపోతుంటే మనంతా ఏం చేస్తున్నామంటే మన యొక్క ముఖాన్ని అంటే ఆ యొక్క తగలబడుతున్న ఆ కాలిపోతున్న యొక్క దాని నుంచి మన యొక్క ఫేసెస్ని అంటే మనం కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తున్నామంటే మనం ముఖాన్ని దాచుకుంటున్నాం. ఓకే, we shield our faces from the heat, ఆ వేడి నుంచి. Okay children, this poem, the entire poem depicts a domestic violence, గృహహింస గురించి చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఓకేనా, దీంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. హీట్, మనకి హీట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ సఫరింగ్ అండ్ బ్లేమ్. హీట్ అనేది సఫరింగ్ అండ్ బ్లేమ్. క్రౌచ్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ఒబీడియన్స్, అంటే వంగి ఉండటం, వంగి కూర్చోవటం, దేనికి సింబల్ అంటే ఒబీడియన్స్కి, విధేయతకి. అలా చూడండి ఇక్కడ మనకి యూజ్డ్ వర్డ్స్ అన్నారు. యూజ్డ్ వర్డ్స్ అంటే స్కోల్డింగ్, అంటే తన అత్తగారు అంటే రెగ్యులర్గా యూజ్ఫుల్గా తిట్టడం. ఓకే, షీ వాచ్ ద ఫ్లేమ్ హిస్సప్, అంటే తను ఆ యొక్క పొయ్యి నుంచి వచ్చే మంటలు, ఆ వేడి ఎలా ఉందంటే ఆ యొక్క పామును బుసకొడుతున్న విధంగా ఉంది. అంటే ఇక్కడ పర్సానిఫికేషన్,
A wing of brightness is also a personification. Okay, we shield our faces from the heat. This sentence shows the problems. ఓకే చిల్డ్రన్, అంటే ఈ యొక్క పోయి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మహిళలు అనేవాళ్ళు చాలా అంటే ధైర్యంగా ఉండాలి, అంటే ఎదిరించాలి, వాళ్ళ యొక్క వాయిస్ని వినిపించాలి. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ని వినిపించి ధైర్యంగా నిలబడాలి, ధైర్యంగా పోరాడాలి. పోరాడితే పోయేది ఏమీ లేదు, అంటే బానిస సంఖ్యలో తప్ప ఏమీ లేదు. ఓకే చిన్న, థ్యాంక్ యూ.